ఇది ఆంధ్రుల రుచికరమైన ఆహారం గోంగూర. ఇది ఆవకాయ తర్వాత రెండవ స్థానంలో ఉన్నది ఇదే. దీన్ని ఇలా నూనె వేసి వేయించుకుంటే 2-3 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. దీనికి కాసిన తెల్ల నువ్వులు కూడా వేయించుకొని వేసుకుంటే, తెల్లగపిండి కూడా నువ్వుల తెల్లగపిండి ముక్కలు కూడా వేసుకున్న వెల్లుల్లిపాయతో చాలా రుచిగా ఉంటుంది. ఇది అరటి పువ్వు. అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇలాంటివి తీసేసి పక్కకు పడేసి అరటి పువ్వులో ఉన్న పువ్వారాలు ఇవి కోసి ముక్కల కింద కోసుకొని పువ్వులు ఇవి అరటికాయలు అవుతాయి మనకి. వీటిని ముక్కల కింద చేసుకుని వీటిని కచ్చాపెచ్చా దంచుకొని కడుక్కోవాలి. 4 సార్లు కడిగితే తెల్లటి నీరు వస్తుంది. ఆ నీటితోటి కడిగేసాక అప్పుడు ఒక నీరు పోసి ఉడికించుకుని అప్పుడు పులిహార పోపు మనం పులిహారకు పెట్టుకున్నట్టే పోపు పెట్టుకోవడమే. దాంతో చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయి. ఇది శంఖం. ఇలాంటి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి శంఖం రోజు 2-3 ఈ శంఖాలు తింటే ఎంత పెద్ద రాయి ఉన్నా సరే పడిపోతుంది. ఇది ప్రాక్టికల్గా నేను ఒకరికి చెప్పి చేశాను. ఆపరేషన్ తప్ప రెండో విధానం లేదన్న వాళ్ళకి కూడా పనిచేసింది, బాగా పనిచేస్తుంది.